Good evening, everyone. Welcome to the series of Economy Simplified. This is Venkat, faculty of Sairam Sampathra Education. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసరికి జీడిపి అండ్ జిఎన్పి. సో జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, సో ఎందుకు ఈ రెండింటిని మనం క్యాలిక్యులేట్ చేస్తాము, సో ఈ రెండింటికి మధ్య తేడా ఏంటనేది షార్ట్ అండ్ స్వీట్గా మనం తెలుసుకుందాం. ఓకేనా? రైట్. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద సెషన్ దెర్ ఈజ్ ఎ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. మీకు ఎటువంటి క్వాలిటీ కంటెంట్ కానీ కావాలని అనుకుంటే, ఇటువంటి కాంప్రహెన్సివ్ క్లాసెస్ మీకు ప్రొవైడ్ చేయడం కోసం ఫ్యాకల్టీ నుంచి కానీ టెక్నికల్ టీమ్ సైడ్ నుంచి కానీ చాలా ఎఫర్ట్స్ అయితే ఉంటాయి. సో మీ సైడ్ నుంచి కావాల్సిన స్మాల్ ఫేవర్ ఏంటంటే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కూడా మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకేనా? రైట్. మనం అసలు ఈ జీడిపిని, జిఎన్పిని, ఎన్డిపి, ఎన్ఎన్పి ఇవన్నీ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తామంటే టు నో ద సైజ్ ఆఫ్ ఎన్ ఎకానమీ. ఒక ఎకానమీ యొక్క సైజ్ ఎంత ఉంది, దాని యొక్క గ్రోత్ ఎలా జరుగుతుంది, ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, కన్జంప్షన్ ఎలా జరుగుతుంది, పావర్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ మనం తెలుసుకోవాలని అనుకుంటే వీ నీడ్ టు క్యాలిక్యులేట్ సమ్ ఇండికేటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎకానమీ సరిగ్గా పర్ఫామ్ చేస్తుందా లేదా, అది రిసెషన్లో ఉందా లేదా బూమ్లో ఉందా, ఓకేనా, లేదా బాగా ఎక్స్పాండ్ అవుతుందా, ఎక్స్పోర్ట్స్ బాగా జరుగుతున్నాయా, ప్రొడక్షన్ బాగా జరుగుతుందా, ఇన్ఫ్లేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇండివిజువల్స్ యొక్క ఇన్కమ్ ఎలా ఉంది. సో ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయంటే బై క్యాలిక్యులేటింగ్ సమ్ ఇండికేటర్స్ లైక్ జీడిపి, జిఎన్పి, ఎన్ఎన్పి అండ్ ఎన్డిపి. సో ఇలా మనం కొన్ని ఇండికేటర్స్ని క్యాలిక్యులేట్ చేస్తూ వేరే కంట్రీస్తో మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. సో ఇండియాస్ జీడిపి ఎంత ఉంది, యుఎస్ఏ జీడిపి ఎంత ఉంది, చైనాస్ జీడిపి ఎంత, ఓకేనా, రష్యాది ఎంత ఉంది, యూకేది ఎంత ఉంది, జర్మనీది ఎంత ఉంది. సో లార్జెస్ట్ ఎకానమీస్. సో ఇండియా బికమ్ 5th లార్జెస్ట్ ఎకానమీ. సో ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయంటే బై క్యాలిక్యులేటింగ్ సమ్ ఇండికేటర్స్ లైక్ జీడిపి కానీ జిఎన్పి కానీ. సో ఇటువంటివి అప్పుడు మనకి అవసరం అవుతాయి అన్నమాట. ఇటువంటి జీడిపిని బేస్ చేసుకుని మనం ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ కూడా చేయొచ్చు. సో ఫ్యూచర్లో బై 2030 ఇండియా ఏ పొజిషన్లో ఉండబోతుంది, 2050 కల్లా ఇండియా ఏ పొజిషన్లో ఉండబోతుంది, విల్ ఇట్ బికమ్ 3rd లార్జెస్ట్ ఎకానమీ. సో మన టార్గెట్ అదే కదా, అవునా. సో మన మార్కెట్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి, ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. సో పెరుగుతున్నాయా లేదా అని చెప్పి మనకి ఎలా తెలుస్తాయి అంటే సో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో మనం చెక్ చేస్తూ ఉంటాం. అలాగే ఇటువంటి జీడిపిని కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. సో జీడిపి పెరిగిందా తగ్గిందా, ఓకే పెరిగితే వెల్ అండ్ గుడ్ బాగానే ఉంది, తగ్గితే వాట్ ఆర్ ద రీజన్స్, సో వేర్ షుడ్ వి రికవర్, ఎక్కడ మనం తప్పు చేసాం, సో ఎక్కడ మనం చేంజెస్ చేసుకోవాలి, ఇవన్నీ మనకు తెలుస్తాయి అనమాట. అండ్ పాలసీ ఫ్రేమింగ్లో కూడా ఇవన్నీ యూజ్ అవుతాయి. సో పాలసీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని బేస్ చేసుకునే, ఈ ఇండికేటర్స్ని బేస్ చేసుకుని, వీటి యొక్క వాల్యూస్ని బేస్ చేసుకుని పాలసీని డెసిషన్స్ అనేది వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అండ్ బడ్జెట్ని కూడా వీటిని బేస్ చేసుకుని ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇది సిగ్నిఫికెన్స్. ఇప్పుడు మనకి జీడిపి సిగ్నిఫికెన్స్ ఏంటి, జిఎన్పి సిగ్నిఫికెన్స్ ఏంటో మనకు తెలిసింది కదా. సో ఇప్పుడు జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే జీడిపి. సో జీడిపి స్టాండ్స్ ఫర్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో జీడిపి యొక్క డెఫినేషన్ ఏంటి సార్ అంటే టోటల్ మార్కెట్ వాల్యూ. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ all final goods and services. All final goods and services produced within a territory. In one financial year. So ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. జీడిపి ఈజ్ నథింగ్ బట్ ద టోటల్ మార్కెట్ వాల్యూ. టోటల్ మార్కెట్ వాల్యూ దేని యొక్క టోటల్ మార్కెట్ వాల్యూ? ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, నాట్ ఇంటర్మీడియట్ గూడ్స్. ఇక్కడ ఫైనల్ గూడ్స్ అండ్ ఫైనల్ సర్వీసెస్ మాత్రమే మనం యూజ్ చేస్తాము జీడిపిలో. విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ టెరిటరీ ఇన్ 1 ఫినాన్షియల్ ఇయర్. సార్ మార్కెట్ వాల్యూ అంటే ఏంటి? సో ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేశారు. ఇండస్ట్రీలో మీరు మొబైల్ని తయారు చేస్తూ ఉన్నారు. సో ఆ మొబైల్ మీ ఇండస్ట్రీలో ప్రొడ్యూస్ అయిన తర్వాత దానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది. అదే మొబైల్ మీద మనం ట్యాక్సెస్ అనేది వేస్తాం,
అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కొన్ని సబ్సిడీస్ వస్తే దాన్ని మనం రిమూవ్ చేస్తాం. సో ట్యాక్సెస్ని యాడ్ చేసి సబ్సిడీస్ని రిమూవ్ చేసిన తర్వాత ఒక ఎండ్ కన్జ్యూమర్కి ఆ మొబైల్ ఏ ప్రైస్కి అవైలబుల్గా ఉంది అనేది మార్కెట్ వాల్యూ అనమాట. సో ఇండస్ట్రీలో ఉన్నంతసేపు దానికి ఒక వాల్యూ ఉంటుంది. సో ప్రొడ్యూస్ అయిన తర్వాత అది మార్కెట్లోకి వచ్చిన తర్వాత దాని మీద కొన్ని ట్యాక్సెస్ పడతాయి. దాంట్లో నుంచి ఆ వాల్యూలో నుంచి కొన్ని సబ్సిడీస్ మనం రెడ్యూస్ చేయాలి. సో ఇలా చేసిన తర్వాత కన్జ్యూమర్కి ఒక ప్రైస్కి అది అవైలబుల్గా ఉంటుంది. సో దాన్ని మనం మార్కెట్ వాల్యూ అంటాం. సో వేటి యొక్క మార్కెట్ వాల్యూ నథింగ్ బట్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, నాట్ ఇంటర్మీడియట్ గూడ్స్. ఇంటర్మీడియట్ గూడ్స్ మనం క్యాలిక్యులేట్ చేయము. అన్ని ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మార్కెట్ వాల్యూని మనం తీసుకుంటాము. ఎక్కడ ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ విత్ ఇన్ ఏ టెరిటరీ. సార్ టెరిటరీ అంటే ఏంటి? చాలామంది టెరిటరీ అనగానే జస్ట్ మనకి ఫిజికల్ బౌండరీ ఒకటి కనిపిస్తుంది కదా. మనం ఇండియా మ్యాప్ ఓపెన్ చేయగానే ఒక బౌండరీ లాగా మనకు కనిపిస్తుంటుంది. సో కేవలం అది మాత్రమే అనుకుంటారు. అది మాత్రమే కాదు, దాంతోపాటు ఆ ఫిజికల్ బౌండరీతో పాటు మన ఎంబసీస్ ఉంటాయి. ఓకేనా? మన ఇండియన్ ఎంబసీస్ వేరే కంట్రీస్లో ఉంటాయి అన్నమాట. సో ఇండియన్ ఎంబసీ ఇన్ యూఎస్ఏ, ఇండియన్ ఎంబసీ ఇన్ రష్యా, ఇండియన్ ఎంబసీ ఇన్ చైనా. సో ఇలా డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న మన ఎంబసీస్ అక్కడ జరిగే యాక్టివిటీస్ కూడా మనకి జీడిపిలోకి వస్తాయి. అండ్ మన యొక్క మిలిటరీ బేసెస్ వేరే కంట్రీస్లో కూడా కొన్ని చోట్ల ఉంటాయి. సో అక్కడ జరిగే యాక్టివిటీస్ కూడా మనకి జీడిపిలోకి రావడం జరుగుతుంది. అండ్ మన యొక్క ల్యాండ్ బౌండరీ దాటిన తర్వాత మనకి వాటర్ బాడీస్ అనేది స్టార్ట్ అవుతాయి. సో ఈ వాటర్ బాడీస్లో మన యొక్క ఫిషింగ్ వెజల్స్, నథింగ్ బట్ షిప్స్, బోట్స్ వెళ్తాయి కదా. సో వాళ్ళు వెళ్ళి ఫిషింగ్ చేస్తారు. సో ఆ ఫిషింగ్ రిలేటెడ్ యాక్టివిటీ, దాని నుంచి వచ్చిన ఇన్కమ్ కూడా మనం జీడిపిలోకి ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇదే వాటర్ బాడీస్లో కొన్ని కంపెనీస్, గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రైవేట్ కంపెనీస్ అవ్వచ్చు, ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ న్యాచురల్ గ్యాస్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సో వీటినే మనం ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రిగ్స్ అని చెప్పి పిలుస్తాం. వి కాల్ ఇట్ యాజ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రిగ్స్. సో వీటిలో నుంచి వచ్చే ఆ అవుట్కమ్ కూడా, ఆ అవుట్పుట్ కూడా, దాని నుంచి వచ్చే ఇన్కమ్ని కూడా మనం జీడిపిలోకి యాడ్ చేస్తాం అనమాట. సో టెరిటరీ ఇంక్లూడ్స్ మనకు ఫిజికల్ బౌండరీ, మనం చూసే మ్యాప్, సో ఎంబసీస్, ఇండియన్ ఎంబసీస్ ఇన్ ఫారిన్ కంట్రీస్, అండ్ మిలిటరీ బేసెస్ ఇన్ అదర్ కంట్రీస్, అండ్ వాటర్ బాడీస్లో జరిగే ఫిషింగ్ వెసల్స్, వాళ్ళు చేసే ఫిషింగ్ యాక్టివిటీస్ కానీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఎక్స్ట్రాక్షన్ కానీ, మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ కానీ, ఇవన్నీ జీడిపిలోకి వస్తాయన్నమాట. సో ఎంత టైం పీరియడ్ వరకు మనం క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఒక 1 month 2 months పెట్టుకొని, ఓకే ఈ 1 monthలో ఇన్ని గూడ్స్ ప్రొడ్యూస్ అయ్యాయి, సో వాటి యొక్క మార్కెట్ వాల్యూ ఎంత అని చెప్పి మనం యాడ్ చేసేస్తాం సింపుల్గా. సో అలా ఒక టైం పీరియడ్ అనేది ఉండాలి. సో ఆ టైం పీరియడే 1 financial year. సార్ ఫినాన్షియల్ ఇయర్ వేరు, క్యాలెండర్ ఇయర్ వేరు సార్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫినాన్షియల్ ఇయర్ మనకి April 1st స్టార్ట్ అవుతుంది, March 31st ఎండ్ అవుతుంది. ఇట్ ఈజ్ నాట్ లైక్ January 1st to December. ఓకేనా? జనవరి నుంచి డిసెంబర్ కాదు, మనకి ఫినాన్షియల్ ఇయర్ అనేది April 1st స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇయర్ March 31st అనేది ఎండ్ అవుతుంది అనమాట. ఓకేనా? రైట్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సార్ దెర్ ఈజ్ ఏ డౌట్. ఏంటి సార్ ఆ డౌట్? సో ఇది ఇండియా మ్యాప్ అనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. యా, సో ఇది ఇండియా మ్యాప్ అనుకోండి. సో నేనేం చెప్పాను, మన ఇండియన్ కంట్రీలో, సో మన టెరిటరీలో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మార్కెట్ వాల్యూని ఒక 1 financial yearలో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సార్ మన ఇండియాలో ఇండియన్ సిటిజన్ ఉన్నాడు, ఫారిన్ సిటిజన్ కూడా ఉన్నాడు. ఇండియన్ సిటిజన్కి కంపెనీ ఉంది, ఫారిన్ సిటిజన్కి కూడా కంపెనీ ఉంది మన ఇండియాలో. సో ఇప్పుడు మనం కేవలం ఇండియన్ సిటిజన్ది మాత్రమే తీసుకోవాలా, ఫారిన్ సిటిజన్ది మనం ఎక్స్క్లూడ్ చేయాలా జీడిపిలో అంటే నో. సో మన ఇండియాలో, మన టెరిటరీలో మన ఇండియన్ సిటిజన్ ప్రొడ్యూస్ చేసినా సరే, ఫారిన్ సిటిజన్ ప్రొడ్యూస్ చేసినా సరే మనం ఇంక్లూడ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకేనా? అందుకనే మనకి జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇక్కడ డొమెస్టిక్ అంటే మన ఇండియన్ టెరిటరీ. సో మన ఇండియన్ టెరిటరీలో ఎవరైనా సరే, అతను ఇండియన్ సిటిజన్ అవ్వచ్చు, ఫారిన్ సిటిజన్ అవ్వచ్చు, వాళ్ళ కంపెనీస్ పెట్టుకొని వాళ్ళు కానీ ప్రొడక్షన్ చేస్తే అది మన ఇండియా జీడిపిలోకే వస్తుంది. సో చైనా వాడు మన ఇండియాలో కంపెనీ పెట్టి వాడు ఏదన్నా మొబైల్స్ కానీ, సెమీ కండక్టర్స్ కానీ, చిప్స్ కానీ తయారు చేస్తే, ఓకేనా, ఆ కంపెనీ జనరేట్ చేసే ఇన్కమ్, దాని నుంచి వచ్చే గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మార్కెట్ వాల్యూని మన ఇండియన్ జీడిపిలోనే వేస్తారు. అంతేగాని ఇది చైనా కంపెనీ మన ఇండియాలో ఉంది, సో దీని తాలూకా గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మార్కెట్ వాల్యూ మన ఇండియన్ జీడిపిలో వేయకూడదు, అలా ఏం ఉండదు. ఓకేనా? అది చైనా కంపెనీ అయినా,
మన యూఎస్ఏ కంపెనీ అయినా ఇండియా కంపెనీ అయినా ఏ కంపెనీ అయినా సరే మన టెరిటరీలో ఉండి ఎవరన్నా సరే గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తూ దాని నుంచి వచ్చే మార్కెట్ వాల్యూని మన జీడిపిలోనే వేస్తామన్నమాట. ఓకే, రైట్. సో జనరల్గా మన జీడిపిని డిఫరెంట్ మెథడ్స్లో మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఎక్స్పెండిచర్ మెథడ్ అని, లేకపోతే కన్జంప్షన్ మెథడ్ అని, ఇది ఒక టైపు. సెకండ్ టైప్ వచ్చేసరికి ప్రొడక్షన్ మెథడ్. థర్డ్ టైప్ వచ్చేసరికి ఇన్కమ్ మెథడ్. సో జనరల్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూస్ చేసేది ఏంటంటే ఎక్స్పెండిచర్ ఆర్ కన్జంప్షన్ మెథడ్. సో దాని తాలూకా ఫార్ములా వచ్చేసరికి సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. సార్ సి అంటే ఏంటి? కన్జంప్షన్. ఎవరి కన్జంప్షన్? మన హౌస్ హోల్డ్స్, మన కామన్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు చేసే ఖర్చు, వాళ్ళు పెట్టే ఎక్స్పెండిచర్, వాళ్ళ యొక్క కన్జంప్షన్, ఇవన్నీ సిలో మనం యాడ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్. సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, ఓకేనా. సో ఇలా ఐలో మనం ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తాం. సార్ జీ స్టాండ్స్ ఫర్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ తాలూకా కన్జంప్షను అండ్ గవర్నమెంట్ తాలూకా ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ జీలోకే వస్తాయి, ఓకేనా. సో గవర్నమెంట్ కూడా కన్జంప్షన్ చేస్తూ ఉంటుంది. ఏం చేస్తుంది సార్? వేరే కంట్రీస్ నుంచి ప్రొడక్ట్స్ని పర్చేస్ చేయటం. సో ఒక గవర్నమెంట్ కంపెనీ ఉంది, ఆఫీస్ ఉంది, దాంట్లో కావాల్సిన ల్యాప్టాప్స్ కానీ డెస్క్టాప్స్ కానీ ఇవన్నీ వేరే కంట్రీస్ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఆ సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. సో అప్పుడు గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ లేకపోతే కన్జంప్షన్ కింద జీలో వేస్తాం. అండ్ గవర్నమెంట్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటుంది. సో అది కూడా జీలోకి వస్తుందన్నమాట. ఇక్కడ ఎక్స్ స్టాండ్స్ ఫర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఎం స్టాండ్స్ ఫర్ ఇంపోర్ట్స్. దీన్ని మనం ఏమని చెప్పి పిలుస్తామంటే నెట్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పి పిలుస్తాం, ఓకేనా. సో ఎక్స్ మైనస్ ఎంని నెట్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పి కూడా పిలుస్తాం. సో ఎందుకు సార్ మనం ఇలా చేస్తున్నాం అంటే మనం కూడా ఇంపోర్ట్స్ చేసుకుంటూ ఉంటాం. కంట్రీ వైడ్గా ఇంపోర్ట్స్ అనేది వస్తూ ఉంటాయి. ఆ ఇంపోర్ట్స్ని మన ఇండియా జీడిపిలో ఎలా వేస్తాం? వేయం కదా, ఎందుకంటే అవి వేరే కంట్రీలో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్. వేరే కంట్రీలో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్ని మన జీడిపిలో వేయకూడదు, ఓకేనా. మన కంట్రీలో ప్రొడ్యూస్ అయ్యి వేరే కంట్రీస్కి కానీ మనం ఎక్స్పోర్ట్ చేస్తే అది మన జీడిపిలోకి వస్తుంది, ఓకే. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ కన్జంప్షన్ ఉంది. సో నేను యాపిల్ ప్రోడక్ట్ని ఇంపోర్ట్ చేసుకుంటాను, అది మన జీడిపిలోకి రాదు. మరి దాన్ని మనం రిమూవ్ చేయాలి కదా. ఎక్కడ రిమూవ్ చేస్తున్నావు అంటే ఇక్కడ ఈ ఎంలో నువ్వు రిమూవ్ చేస్తున్నావు. నేను ఐప్యాడ్ ఇంపోర్ట్ చేసుకున్నాను, ఐప్యాడ్. సో అది ఎవరు ప్రొడ్యూస్ చేశారు? వేరే కంట్రీలో, యూఎస్ఏ కంట్రీలో అది ప్రొడక్షన్ జరిగింది, ఇండియాలో ప్రొడక్షన్ జరగలేదు. సో దాన్ని నేను ఇక్కడ కన్జ్యూమ్ చేసుకున్నాను కదా, సో సిలో యాడ్ చేసే అని చెప్పి 1.5 lakh యాడ్ చేసేస్తే ఎలా? అప్పుడు రాంగ్ క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. సో అందుకనే వేరే కంట్రీలో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్ని కానీ మనం కానీ ఇంపోర్ట్ చేసుకుంటే దాన్ని మనం తీసేయాలి, ఓకే. సో ఎందులో తీసేస్తామంటే ఈ ఎం అనే వాల్యూలో తీసేస్తాం. అలాగే మన కంట్రీలో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇవి కూడా వేరే కంట్రీలో కూడా కన్జంప్షన్ జరుగుతూ ఉంటాయి. సో ఫారినర్స్ కూడా ఇండియా యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ని కూడా ఇంపోర్ట్ చేసుకుని వాళ్ళు కూడా కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటారు. సో దాన్ని కూడా మనం యాడ్ చేయాలి కదా. సో అందుకని ఎక్స్ అనేది వస్తుందన్నమాట, అర్థమైందా. సో ఇది జీడిపి గురించి. సో జీడిపిలో వేర్ అనేది ఇంపార్టెంట్, హూమ్ అనేది నాట్ ఇంపార్టెంట్. సో ఎక్కడ ప్రొడక్షన్ జరుగుతుంది అనేది ఇంపార్టెంట్, ఎవరు ప్రొడక్షన్ చేస్తున్నారు అనేది మనం పట్టించుకోం, ఓకే, రైట్. జిఎన్పి గురించి తెలుసుకోబోయే ముందు దెర్ ఈజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. రీసెంట్గా మన ఇన్స్టిట్యూట్లో ఒక ప్రీమియర్ ప్రోగ్రామ్ని అయితే లాంచ్ చేశాం. సో ప్రోగ్రామ్ పేరు వచ్చేసరికి యూపీఎస్సీ 02 జెనిత్. సో ప్రిలిమ్స్ 2024ని టార్గెట్గా పెట్టుకొని ఈ కోర్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ కోర్స్ యొక్క మెయిన్ ఫ్యూచర్స్ ఏంటంటే క్లాసెస్ వచ్చేసరికి లైవ్ క్లాస్ రికార్డెడ్ ఉంటాయి. మీరు కావాలనుకుంటే లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయితే రికార్డెడ్ క్లాసెస్ని మీరు వినొచ్చు అనమాట. అండ్ సిలబస్ అనేది చాలా కాంప్రహెన్సివ్గా డీల్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ బేసిక్స్ నుంచి అయితే మీకు క్లాసెస్ అనేది ఉంటాయి. అండ్ వన్ స్టాప్ సొల్యూషన్ పీడిఎఫ్ నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ దిస్ ప్రోగ్రామ్ ఇంక్లూడ్స్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ టెస్ట్ సిరీస్. సో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ కూడా దీంట్లోనే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ అనమాట. అండ్ కరెంట్ అఫైర్స్ని కూడా మీకు లింక్ చేసి స్టాటిక్తో మీకు క్లాసెస్ అనేది డీల్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ కూడా ఉంది. సో ఫీజు వచ్చేసరికి 30,000 మాత్రమే, 30,000 మాత్రమే. అండ్ దీన్ని కూడా మీరు ఈఎంఐస్ రూపంలో పే చేయొచ్చు అనమాట. సో పర్ మంత్ 5,000 రూపంలో పే చేసుకుంటూ ఉంటే చాలన్నమాట, ఓకేనా. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో కోర్స్ వచ్చేసరికి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఒకసారి పర్చేస్ చేస్తే చాలు,
మీకు జాబ్ వచ్చేంత వరకు కావాలనుకుంటే జాబ్ వచ్చిన తర్వాత కూడా మీరు క్లాసెస్ని అటెండ్ అవ్వచ్చు. ఓకే, రైట్. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసరికి రీసెంట్గా ఇలాగే మన ఛానల్లో కొన్ని ఎకానమీ లెక్చర్స్ అయితే మనం చేయడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇండియన్ ఎకానమీని డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారు. చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేసి, సార్ వీలైతే ఇండియన్ ఎకానమీ కోర్స్ని కూడా ఇండివిజువల్గా లాంచ్ చేయడానికి ట్రై చేయండి అని చెప్పి అడిగారనమాట. ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్ ఇలాగ ఇండివిజువల్గా లాంచ్ చేసాం, చాలామంది పర్చేస్ చేశారు, చాలా బ్యూటిఫుల్ రెస్పాన్స్ అయితే ఉంది. సో వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ ఎకానమీ కూడా జాయిన్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇండియన్ ఎకానమీ కోర్స్ ఏదైతే ఉందో ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే ఉంటాయి. సో మీరు లైవ్గా నా క్లాసెస్ని అటెండ్ అవుతారు. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే లైవ్ క్లాసెస్లో మీరు అడగటం జరుగుతుంది. సో ఇండియన్ ఎకానమీని చాలా కాంప్రహెన్సివ్గా అరౌండ్ 100+ అవర్స్ అయితే నేను డీల్ చేస్తాను అనమాట. చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్గా ఉంటుంది. సో ఫీజు వచ్చేసరికి జస్ట్ 2500 మాత్రమే. సో క్లాసెస్ వచ్చేసరికి 9th అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఫ్రమ్ నెక్స్ట్ మండే. సో ఇంకా డిలే అయితే ఉండదు, ఎందుకంటే కొంతమంది రిక్వెస్ట్ చేశారనమాట, సార్ మేము కూడా జాయిన్ అవుతాం, కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి. సో అందుకని 9th అక్టోబర్ వరకు అయితే మనం తీసుకెళ్ళడం జరిగింది. ఫ్రమ్ 9th అక్టోబర్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి. సో ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ యాజ్ వెల్. సో అన్ఫార్చునేట్లీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మళ్ళీ కండక్ట్ చేస్తారు. దాంట్లో ఇండియన్ ఎకానమీ మీకు మళ్ళీ ఉంది కాబట్టి సో అందుకనే ఈ కోర్స్ని యూటిలైజ్ చేసుకోండి. ట్రస్ట్ మీ, యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద బెస్ట్ క్లాసెస్. ఇండియన్ ఎకానమీ మీద ఉన్న భయం నేను తీసేస్తా. ఇప్పుడు ఎలా అయితే ఎంత డీటెయిల్డ్గా మీకు అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ప్రతి పాయింట్, అలాగే లైవ్ క్లాసెస్ కూడా ఇంకా కాంప్రహెన్సివ్గా ఉంటాయి. ఓకే, రైట్. ఇప్పుడు మనం జిఎన్పి గురించి తెలుసుకుందాం. జిఎన్పి. సో జిఎన్పి స్టాండ్స్ ఫర్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. సో గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ produced by residents in one financial year. మీరు జీడిపిని కానీ జిఎన్పిని కానీ ఒకసారి కంపేర్ చేసుకుంటూ ఉంటే టోటల్ మార్కెట్ వాల్యూ సేమ్, ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ సేమ్, 1 ఫినాన్షియల్ ఇయర్ సేమ్. సో ఈ మూడు సేమ్ పాయింట్స్ అనమాట. డిఫరెన్స్ వచ్చేసరికి ఇక్కడ ప్రొడ్యూస్డ్ బై రెసిడెంట్స్, అక్కడ వచ్చేసరికి ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అది జీడిపి, అందుకని డొమెస్టిక్ అంటాం. ఇక్కడ ప్రొడ్యూస్డ్ బై రెసిడెంట్స్, నథింగ్ బట్ ఇండియన్ సిటిజన్స్. ఇండియన్ సిటిజన్స్ ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క నథింగ్ బట్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మార్కెట్ వాల్యూ, అది కూడా 1 ఫినాన్షియల్ ఇయర్లో వీళ్ళు ఎన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేశారు వాటి యొక్క మార్కెట్ వాల్యూనే జిఎన్పి. సో అందుకనే ఇక్కడ ఎన్ అంటే ఏంటమ్మా, నేషనల్. నేషనలిస్ట్ అంటే ఎవరు, మన ఇండియన్ సిటిజన్స్. ఓకే, సో దీని తాలూకు ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ మనం చూద్దాం. ఫర్ సపోజ్ సో ఇది ఇండియా అనుకోండి. సో ఇక్కడ ఇండియన్ సిటిజన్కి ఒక కంపెనీ ఉంది, ఫారిన్ సిటిజన్కి కూడా ఒక కంపెనీ ఉంది. సో ఇండియన్ సిటిజన్ ఇక్కడ కొన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేశాడు, ఫారిన్ సిటిజన్ కూడా ఇక్కడ కొన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేశాడు. సైడ్ బై సైడ్ దెర్ ఈజ్ అనదర్ కంట్రీ కాల్డ్ శ్రీలంక. శ్రీలంకలో కూడా ఇండియన్ సిటిజన్ ఉన్నాడు అండ్ ఫారిన్ సిటిజన్ ఉన్నాడు. సో ఇండియన్ సిటిజన్ అక్కడ ఒక కంపెనీ పెట్టి కొన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేశాడు, ఫారిన్ సిటిజన్ కూడా కొన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ అక్కడ ప్రొడ్యూస్ చేశాడు, బాగానే ఉంది. సో ఇక్కడ జిఎన్పిలోకి ఏమేమి వస్తాయి, సో ఇండియాలో ఇండియన్ సిటిజన్ ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ వస్తాయి. సో ఈ క్యాండిడేట్ని ఏ అనుకోండి, ఈ క్యాండిడేట్ని బి అనుకోండి, ఈ క్యాండిడేట్ని సి అనుకోండి, ఈ క్యాండిడేట్ని డి అనుకోండి. సో ఏ అనే క్యాండిడేట్ ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ వస్తాయి. దీంతో పాటు శ్రీలంకలో మన ఇండియన్ సిటిజన్ ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ నథింగ్ బట్ సి అనే పర్సన్ ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మార్కెట్ వాల్యూ కూడా వస్తుందన్నమాట. ఇది జిఎన్పి. ఇక్కడ వేర్ అనేది ఇంపార్టెంట్ కాదు, హూమ్ అనేది ఇంపార్టెంట్. ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో ప్రొడ్యూస్ చేసేవాడు ఇండియన్ సిటిజనా, ఓకే జిఎన్పిలోకి వేసాయి. సార్ వాడు అమెరికాలో ప్రొడ్యూస్ చేస్తున్నాడు సార్, వేయొచ్చు అంటే వేసేయి, తప్పే ఉంది, వాడు ఇండియన్ సిటిజన్. సార్ వాడు చైనాలో ప్రొడ్యూస్ చేస్తున్నాడు సార్, మన ఇండియనే బట్ చైనాలో కంపెనీ పెట్టి ప్రొడ్యూస్ చేస్తున్నాడు సార్, వేసేయి జిఎన్పిలో. రష్యాలో మన ఇండియన్ సిటిజన్ కంపెనీ పెట్టి ప్రొడ్యూస్ చేస్తున్నాడు సార్, వేసేయి జిఎన్పిలో. శ్రీలంకలో కూడా సేమ్ సిచ్యువేషన్ సార్, వేసేయి జిఎన్పిలో. సార్
మన ఇండియన్ టెరిటరీలో ఫారిన్ సిటిజన్ కూడా ఒక కంపెనీ పెట్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు, మరి దాన్ని మనం జిఎన్పిలో వేద్దామా సార్ అంటే నో నో. ఎందుకంటే ఇది నేషనలిస్ట్స్, మన ఇండియన్ సిటిజన్స్ ప్రొడ్యూస్ చేసే వాల్యూ కాబట్టి. సో ఇక్కడ ఫారిన్ సిటిజన్స్ మన ఇండియాలో ప్రొడ్యూస్ చేసినా సరే దాన్ని మనం జిఎన్పిలోకి యాడ్ చేయము. ఇక్కడ హూమ్ అనేది ఇంపార్టెంట్. సో ఇండియన్ సిటిజన్స్ ప్రొడ్యూస్ చేసేవే మనం యాడ్ చేస్తాం. ఫారిన్ సిటిజన్స్ మన ఇండియాలో కంపెనీ పెట్టి వాళ్ళు గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేసినా సరే మనం యాడ్ చేయము. సార్ చైనా వాడు మన ఇండియాలో కంపెనీ పెట్టి మొబైల్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు, దాన్ని జిఎన్పిలోకి వేద్దామా? నో, అది జీడిపిలోకి వెయ్యాలి. ఇదనమాట డిఫరెన్స్. ఓకే, సో జనరల్గా జిఎన్పికి ఫార్ములా వచ్చేసరికి జిఎన్పి ఈక్వల్ టు జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. ఎన్ఎఫ్ఐఏ అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. సో జీడిపి అంటే మనకు తెలుసు కదా, ఇందాక వేసుకున్న ఫార్ములా సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. సో ఎన్ఎఫ్ఐ అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో మన ఇండియన్ సిటిజన్స్ కొంతమంది వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ వర్క్ చేసి అక్కడ మనీని మన ఇండియాకి పంపిస్తూ ఉంటారు. అండ్ వేరే కంట్రీకి సంబంధించిన సిటిజన్స్ కూడా మన ఇండియాకి వచ్చి మన ఇండియాలో వర్క్ చేసి ఇక్కడ సంపాదించిన మనీని వాళ్ళ ఓన్ కంట్రీస్కి సెండ్ చేస్తూ ఉంటారు. సో ఈ రెండిట్లో కానీ మనం కంపేర్ చేస్తే, ఒకవేళ మన ఇండియన్ సిటిజన్స్ బయట కంట్రీస్లో వర్క్ చేసి వాళ్ళు జనరేట్ చేసే ఇన్కమ్ కానీ ఒకవేళ ఎక్కువగా ఉంటే అప్పుడు మనకి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ పాజిటివ్ ఉన్నట్టు. అదే వేరే కంట్రీకి సంబంధించిన సిటిజన్స్ మన ఇండియాలో ఎక్కువగా ఇన్కమ్ని జనరేట్ చేసి వాళ్ళ ఓన్ కంట్రీస్కి ఎక్కువ మనీని పంపించుకుంటూ ఉంటే అప్పుడు నెగిటివ్ ఉందని అర్థం అనమాట. సో ఫర్ సపోజ్ హీ ఈజ్ అన్ ఇండియన్, ఇతను వేరే కంట్రీలో వర్క్ చేసి మన ఇండియాకి 100 రూపీస్ పంపించాడు, లేకపోతే అతనే 100 రూపీస్ ఎర్న్ చేశాడు, బాగానే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకొకరు ఫారిన్ సిటిజన్, సో ఇతను మన ఇండియాకి వచ్చి అతని యొక్క కంట్రీకి 50 రూపీస్ పంపించుకున్నాడు. సో ఇక్కడ ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 50. సో 50 మనకి పాజిటివ్ అనమాట. సో ఇండియా సిచ్యువేషన్లో నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది. మీరు గమనిస్తే మన ఇండియన్ సిటిజన్స్ చాలామంది దుబాయ్కి, అబుదాబి, ఓకేనా, ఇటువంటి కంట్రీస్కి వెళ్ళి, లేకపోతే రష్యా, యూఎస్ఏ, ఇలా డిఫరెంట్ కంట్రీస్కి ఎక్కువ మంది వెళ్ళి అక్కడ వర్క్ చేసి ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ని జనరేట్ చేస్తూ ఉంటారు. సో ఆ మనీని మన ఇండియాకి పంపించవచ్చు, లేకపోతే వాళ్ళన్నా జనరేట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇది ఎక్కువగా ఉంటుందన్నమాట. రాదర్ దాన్ ఫారిన్ సిటిజన్స్ మన ఇండియాకి వచ్చి మన కంట్రీలో వాళ్ళు కొంచెం ఇన్కమ్ని జనరేట్ చేసి వాళ్ళ కంట్రీస్కి సెండ్ చేసుకునేది లిమిట్గానే ఉంటుంది, చాలా తక్కువగానే ఉంటుంది. బట్ మన ఇండియన్ సిటిజన్స్ వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ నుంచి మనీని సంపాదించి మన కంట్రీస్కి పంపించేది ఎప్పుడు హైగా ఉంటుందన్నమాట. సో నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇండియాకి పాజిటివ్గానే ఉంటుంది. ఓకేనా, సో ఇది జిఎన్పి అనమాట. సో మనం జీడిపి అంటే ఏంటో చూసాము, జిఎన్పి అంటే ఏంటో చూసాము. సో వేర్ అండ్ హూమ్. సో జీడిపిలో వేర్ అనేది ఇంపార్టెంట్, హూమ్ అనేది నాట్ ఇంపార్టెంట్. జిఎన్పిలో వేర్ అనేది నాట్ ఇంపార్టెంట్, హూమ్ అనేది ఇంపార్టెంట్. సో జీడిపిలో డి స్టాండ్స్ ఫర్ డొమెస్టిక్. సో ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారు, మన డొమెస్టిక్ కంట్రీలోనే ప్రొడ్యూస్ చేస్తున్నారా ఎవరైనా సరే వేసే జీడిపిలో. సో ఇక్కడ ఇండియన్ సిటిజన్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు, ఫారిన్ సిటిజన్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు అనేది నాట్ ఇంపార్టెంట్. జిఎన్పి, ఎన్ స్టాండ్స్ ఫర్ నేషనల్, అంటే ఇండియన్ సిటిజన్. సో ఇండియన్ సిటిజన్ ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నాడు అనేది మనకి ఇంపార్టెంట్ కాదు, ఇండియాలోనే ప్రొడ్యూస్ చేయాలని చెప్పి రూల్ ఏం లేదు. సో ఇండియన్ సిటిజన్ ఫారిన్ కంట్రీలో ప్రొడ్యూస్ చేసినా సరే దాని తాలూకా వాల్యూని మనం తీసుకొచ్చి జిఎన్పిలోకి వేస్తాం. అందుకని ఇక్కడ హూమ్ అనేది ఇంపార్టెంట్. అలాగే మన ఇండియాలో ఫారిన్ సిటిజన్స్ కానీ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని జిఎన్పిలోకి వేయము, ఒకవేళ జీడిపిలో క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని వేస్తాం అనమాట. ఓకే, సో ఇదనమాట. సో జీడిపికి జిఎన్పికి మధ్య డిఫరెన్సెస్. ఐ హోప్ యూ లైక్ దిస్ సెషన్. సో మీకు కానీ నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కూడా మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో వీలైనంత తొందరగా మన ఇండియన్ ఎకానమీ కోర్సులో కూడా జాయిన్ అవ్వండమ్మా. ట్రస్ట్ మీ, మంచి క్లాసెస్ అయితే మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, రైట్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.